బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు జ్వరం కూడా వచ్చినట్లు వైద్యులు తెలిపారు. జూబ్లీహిల్స్లోని ఆయన ఇంట్లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్న రేవంత్ రెడ్డికి వైద్యులు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసినట్లు సమాచారం. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కోవిడ్ న్యూ వేరియంట్ JN.1 విస్తరిస్తుంది. ఇక ఇటీవల రేవంత్ వరుస సమీక్షలు, సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయనకు అకస్మాత్తుగా జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఒకవేళ ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయితే సమావేశాలు, సమీక్షల్లో పాల్గొన్న మంత్రులు, అధికారులకు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు జ్వరం వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. జూబ్లీహిల్స్లోని ఆయన ఇంట్లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్న రేవంత్ రెడ్డికి వైద్యులు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసినట్లు సమాచారం. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇక కోవిడ్ న్యూ వేరియంట్ JN.1 విస్తరిస్తుంది. ఇక ఇటీవల రేవంత్ వరుస సమీక్షలు, సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయనకు అకస్మాత్తుగా జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఒకవేళ ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయితే సమావేశాలు, సమీక్షల్లో పాల్గొన్న మంత్రులు, అధికారులు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్ అఖిల, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు ఆయనకు జ్వరం వచ్చినట్టుగా తెలిసింది. అయితే జూబ్లీహిల్స్ లో ఉన్న ఆయన ఇంట్లో వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. ఆయన ముఖ్యంగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. అయితే కోవిడ్ విస్తృత అంటే మొత్తం విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇటు హైదరాబాద్ లో కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ముందస్తుగా డౌట్ తో వైద్యులు ఆయనకు RT-PCR టెస్ట్ ను సైతం చేశారు. ఒకవేళ గనక ఈ టెస్ట్ లో గనక ఆయనకు కరోనా గనక ఉంది అని నిర్ధారణ అయితే అంటే ఆయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఆయనకు మరింత చికిత్సను కూడా అందించే అవకాశం ఉంది. కానీ ఒక్కసారిగా ఆయనకు అకస్మాత్తుగా జ్వరం రావడంతో అంటే అటు వైద్య శాఖ కాబట్టి ఇటు అధికారులు కాదు అప్రమత్తం అయ్యారనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే కూడా క్షణం తీరిక లేకుండా ఏదో ఒక మీటింగ్లు కావచ్చు, ఇటు ప్రజలతోనే కావచ్చు, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా మాట్లాడుతూనే ఉన్నారు. అటు మీటింగ్లు నిర్వహిస్తున్నారు, ఇటు ప్రజలతోనూ కూడా అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రజలు అంటే పిలిచినా కానీ అక్కడ గుంపులుగా ఉన్నా సరే ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడుతూనే ఉన్నారు. అందుకోసం ఆయనకు అంటే సడన్ గా జ్వరం రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించినట్లుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే అంటే ఆయనకు RT-PCR టెస్ట్ కు సంబంధించిన రిజల్ట్ ఇంకా పూర్తి అంటే రాలేదని చెప్పుకోవాలి. వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒక నిర్ధారణకైతే రావాల్సి ఉంటుంది. అఖిల. రైట్ రమేష్, థ్యాంక్ యూ.